చూడండి, ఆస్మోటిక్ ప్రెజర్ గురించి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆస్మోటిక్ ప్రెజర్ అనేది ఏంటిదని చెప్తున్నాడు. చూడండి, ద మినిమం ప్రెజర్ అప్లైడ్ టు జస్ట్ స్టాప్ ది మూమెంట్ ఆఫ్ ది సాల్వెంట్ పార్టికల్స్ అంటే వాటర్ ఈజ్ కాల్డ్ ది ఆస్మోటిక్ ప్రెజర్. ఆస్మోటిక్ పొటెన్షియల్ కాదు, ఆస్మోటిక్ ప్రెజర్ అనమాట. సో సాల్వెంట్ పార్టికల్స్ని అబ్జెక్ట్ చేస్తుంది. చూద్దాం ఏందనేది. ఇక్కడ ఒక ఇచ్చిన చూడండి, ఇక్కడ మనకు ఆస్మోసిస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి జరుగుతుంది అనుకో. అంటే ఏంది, ఎక్కువ వాటరు, హై వాటర్ కాన్సన్ట్రేషన్, అంతే కదా. ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, రెండు ఒకటే. మనకు ఆస్మోసిస్లో చెప్తూ ఉంటాడు, లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ నాట్ సొల్యూట్. ఓకే, లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అన్నా ఒకటే కదా, లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్ అన్నా ఒకటే. కానీ ఇక్కడ ఆస్మోసిస్ అట్లా ఉపయోగించుకోకుండా లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ సొల్యూషన్లో వాటర్ ఎక్కువ ఉన్నాయి, సొల్యూట్ తక్కువ ఉంది. మరి అట్టయితే ఇది ఉపయోగించుకోవచ్చు కదా సార్ అంటే, లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ అని ఉపయోగించవచ్చు కదా అంటే ఉపయోగించవచ్చు. ఎందుకు మరి, ఆస్మోసిస్ అనే దానిని లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ మీదనే ఉపయోగించినారు, మరియు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్కి పంపిస్తుందని చెప్తున్నమాట. లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంది, లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ నుంచి హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్కి అని చెప్పుకోకుండా అలా చెప్తున్నమాట. కానీ రెండు ఒకటే. సరే, ఇక్కడ ఆస్మోటిక్ ప్రెజర్ గురించి మాట్లాడతాం ప్రస్తుతానికి. నేను మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎప్పుడైతే ఆస్మోసిస్ జరుగుతుందనుకో, ఎంతో కొంత ఒక సాల్వెంట్ కదా, సాల్వెంట్ పార్టికల్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తేప్పుడు ఇక్కడ ఆస్మోటిక్ ప్రెజర్ ఆస్మోసిస్ జరుగుతప్పుడు దీనికి వ్యతిరేకంగా ఈ సాల్వెంట్ పార్టికల్స్ అంటే వాటర్ అనేది ఇకుతలకు వస్తప్పుడు ఎంతో కొంత ప్రెజర్ అనేది అప్లై చేస్తుంది దీనికి వ్యతిరేకంగా అంటున్నాడు. సో వ్యతిరేకంగా అప్లై చేస్తుందంటే దీన్ని ఏమంటారంటే ఆస్మోటిక్ ప్రెజర్. సో ఈ ఆస్మోటిక్ ప్రెజర్ మరి ఎక్కడి నుంచి వచ్చింది మనకు డౌట్ వస్తుంది కదా. ఆస్మోటిక్ ప్రెజర్ ఎవరు అప్లై చేస్తారంటే, యువతల సొల్యూషన్లో ఏదైతే సొల్యూట్ పార్టికల్స్ SOLU ఈ సొల్యూట్ పార్టికల్స్ ఎన్నైతే ఉంటావో వాటి వల్ల ప్రెజర్ అనేది వ్యతిరేక దశలో పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఆస్మోటిక్ ప్రెజర్ అని పిలవచ్చు అనమాట. ఓకే, దీంట్లో సొల్యూట్స్ ఎంతైతే ఉంటుందో కాన్సన్ట్రేషన్ అంత ప్రెజర్ అప్లై చేస్తుంది. ఎవరు అప్లై చేస్తారు ఆస్మోటిక్ ప్రెజర్ అంటే, ఇక్కడ ఉంటే సొల్యూట్స్ వల్ల వస్తుంది అనమాట. ఇక్కడ సాల్వెంట్ పార్టికల్స్ వస్తున్నాయి, దీనికి వ్యతిరేక దిశలో పనిచేసేది ఎవరు అంటే ఖచ్చితంగా సొల్యూటే. ఈ సొల్యూట్ పార్టికల్సే ఆస్మోటిక్ ప్రెజర్ని అప్లై చేస్తా అని చెప్తున్నమాట. అది